బీదర్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసుల దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. బీదర్లో కాల్పులు జరిపింది బీహార్ ముఠాగా గుర్తించారు. వారం రోజుల క్రితం ఛత్తీస్గఢ్లో బీహార్ ముఠా దోపిడీకి పాల్పడింది. ఈ ముఠా హైదరాబాద్ నుంచి ముందుగా రాయ్పూర్, అక్కడి నుంచి బీహార్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బీదర్లో 2 రోజులు రెక్కి చేసిన అమిత్ కుమార్ ముఠా దోపిడీ చేసిన నగదును హైదరాబాద్ తీసుకొచ్చింది. అఫ్జల్గంజ్ నుంచి బస్సులో రాయ్పూర్ పారిపోయేందుకు ప్రయత్నించగా డ్రైవర్కు అనుమానం వచ్చి బ్యాగులు తెరవాలన్నారు. దాంతో అతనిపై అమిత్ కుమార్ ముఠా కాల్పులు జరిపి పారిపోయింది. విచారణలో భాగంగా నిందితులను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులతో కలిసి బీదర్ పోలీసులు రాయ్పూర్ వెళ్లారు. నిన్న బీదర్లో ఏటీఎంలో నగదు నింపేందుకు వచ్చిన కస్టోడియన్ వ్యాన్పై దుండగులు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపి 93 లక్షల నగదును తీసుకుని పారిపోయారు. కాల్పుల్లో 2 సీఎంఎస్ సిబ్బంది మృతి చెందారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారు. అఫ్జల్గంజ్లోని రోషన్ ట్రావెల్స్ వద్దకు వచ్చారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ వెళ్లేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో ట్రావెల్స్ హెల్పర్ జహీంగర్ ప్రయాణికుల లగేజ్ బ్యాగ్ చెక్ చేశారు. ఆ బ్యాగ్లో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి. వెంటనే మేనేజర్కు సమాచారం ఇచ్చారు. దాంతో దొంగల ముఠా అప్రమత్తమైంది. జహంగీర్పై కాల్పులు జరిపి పారిపోయింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, బీదర్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. బీదర్ కాల్పులు జరిగింది బీహార్ ముఠాగా ప్రస్తుతానికి గుర్తించారు. బీహార్ కు సంబంధించినటువంటి వ్యక్తి ఒకరు, మరొకరు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి మరో వ్యక్తి ఆయన సహాయకుడిగా ఉన్నాడు. ఆయన కూడా గుర్తించారు. వారం రోజుల క్రితం ఛత్తీస్గఢ్ దోపిడీకి పాల్పడ్డటువంటి బీహార్ ముఠా హైదరాబాద్ నుండి రాయ్పూర్, అక్కడ నుండి బీహార్ వెళ్ళినట్లుగా ప్రస్తుతానికి గుర్తించారు. మొత్తం బీదర్ లో 2 రెక్కీలు నిర్వహించి 2 రోజులుగా రెక్కీ చేసిన తర్వాత అమిత్ కుమార్ ముఠా బీహార్ లో దోపిడీ చేసిన నగదును హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ నుండి 2 బ్యాగులు కొనుగోలు చేసి ఆ 2 బ్యాగులను అఫ్జల్గంజ్ లో వేరువేరుగా ఉన్నటువంటి బ్యాగులలో డబ్బులను పూర్తిగా దాంట్లో సెట్ చేసుకుని అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. అనేక కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడు అమిత్ కుమార్. హైదరాబాద్ పోలీసులతో కలిసి రాయ్పూర్ వెళ్ళినటువంటి బీదర్ పోలీసులు, రాయ్పూర్, బీహార్ లో కూడా పోలీసులు ఆలోచన కొనసాగుతుంది. మొత్తం హైదరాబాద్ నుంచి 8 టీంలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. హైదరాబాద్ పోలీసులకు ఇది సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనటువంటి దోపిడీ దొంగల బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి. వాళ్ళు నేరుగా బీదర్ లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సేఫ్ ప్లేస్ ఏదనుకొని హైదరాబాద్ కు రావడం, ఇక్కడ నుంచి డబ్బులు పంపకాలు జరుపుకుని వెళ్తున్నటువంటి సందర్భంలో ట్రావెల్ ఏజెంట్ తో గలాటా జరిగి అక్కడ కాల్పులు జరిగి పారిపోవటం, ఇదంతా కూడా పోలీసులను తీవ్ర విస్మయానికి గురి చేస్తా ఉంది. ఎక్కడో దొంగతనం చేసి హైదరాబాద్ కు రావడం ఏంటి అనేటువంటి కూడా వాళ్ళు దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 8 టీములు ప్రస్తుతానికి వర్క్ చేస్తా ఉన్నాయి. 8 టీములు కూడా బీహార్ కు అదేవిధంగా రాయ్పూర్ కు వెళ్ళాయి. ప్రస్తుతం నిందితులు ఛత్తీస్గఢ్, రాయ్పూర్ కు చెందినట్లుగా గుర్తించినటువంటి నేపథ్యంలో అఫ్జల్గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వెళ్ళినటువంటి సీసీ కెమెరాలను కూడా గుర్తించారు. అక్కడి నుండి ఎటువైపు వెళ్లారనేటువంటిది మొత్తం ఎంక్వైరీ చేస్తే వాళ్ళు బీదర్ వైపు నుంచి వచ్చినటువంటి వాళ్ళు హైదరాబాద్ మీదుగా మళ్ళీ బీహార్ వెళ్ళినట్టుగా చెప్తా ఉన్నారు. అక్కడ బీహార్ పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. మొత్తం బీహార్ పోలీసులు, రాయ్పూర్ పోలీసులు, ఛత్తీస్గఢ్ పోలీసులు, ఇటు హైదరాబాద్ పోలీసులు, మొత్తం అన్ని టీంలు కూడా వర్క్ చేస్తా ఉన్నాయి. కానీ ఇంతవరకు వాళ్ళ జాడైతే తెలియరాలేదు. ఇప్పటికీ అవుట్స్కట్స్ అన్నింటి కూడా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వాళ్ళు చెకింగ్ చేసేలోపే వాళ్ళు హైదరాబాద్ శివారు ప్రాంతాలకు కూడా దాటి వెళ్లిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్లు దొరికితే సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీసులు అనౌన్స్మెంట్ కూడా చేస్తా ఉన్నారు. హైదరాబాద్ పోలీసులతో కలిసి బీదర్ పోలీసులు ప్రస్తుతానికి రాయ్పూర్ వెళ్లారు. అక్కడ బీదర్ పోలీసులు అదేవిధంగా బీహార్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అక్కడ కూడా చర్చలు జరుగుతా ఉన్నాయి. బహుశా ఈ రోజు రేపటికల్లా వాళ్ళని పట్టుకుంటా అనేటువంటి ఆశాభావం అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇది కరడు కట్టినటువంటి దొంగల ముఠాగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్ లో ఉంది. వీళ్ళను వాళ్ళకి సంబంధించినటువంటి ఆనవాళ్లు, వారికి గతంలో ఉన్నటువంటి కేసు వివరాలన్నింటినీ కూడా బయటకు తీశారు. వీటన్నింటినీ అంచనా వేసి వారిని ఖచ్చితంగా 48 hours లోపు పట్టుకుంటామనేటువంటి అయితే పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మన రాష్ట్రం తరఫున హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కలిపి
8 టీములు ఫామ్ చేశారు. 8 టీములు అయితే ప్రస్తుతానికి రంగంలోకి దిగాయి. సింధూర. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.